శ్రీ గురుభ్యో నమః. మనం డిసెంబర్ 15న వృషభ రాశి వారికి పౌర్ణమి, ధనుస్సు సంక్రమణం, మూలకార్తె, శ్రీ సత్యనారాయణ పూజ మరియు పౌర్ణమి వ్రతం జరుగుతాయి. ఈ రోజు చాలా పవిత్రమైనది మరియు ఎంతో ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజు అంటే చందమామ పూర్తి ఉజ్వలంగా కనిపించే రోజు. ఈ రోజు ఏ ఇతర వ్రతాలు, పూజలు, విశేష కార్యాలు చేయాలన్నా వాటికి మంచి ఫలితాలు దొరకాలని చెప్పబడింది. వృషభ రాశి వారికి ఈ రోజు పౌర్ణమి వ్రతం చాలా కళ్యాణకరమైనది. పౌర్ణమి వ్రతం ప్రారంభించిన వ్యక్తి దుర్గామాత వలె శక్తివంతురాలవుతారని నమ్ముతారు అందరూ. వ్రతం సమయంలో గంగా నది, సరస్వతి మరియు నదీ పూజలు చేయడం ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. వ్రతం ఉనికి ప్రాముఖ్యాన్ని, పూజలకు దీపం వెలిగించి అర్చనలు చేయడం, ప్రతిసారి పశ్చాత్తాపం లేకుండా నిజాయితీగా వ్రతాన్ని చేపట్టడం. ఈ రోజున ధనుస్సు సంక్రమణం కూడా జరుగుతుందని తెలుస్తుంది. ధనుస్సు సంక్రమణం అనగా ధనుస్సు రాశిలో బృహస్పతి ప్రవేశిస్తాడు. ఇది వృషభ రాశి వారికి ఎంతో శుభకరమైనది. ఈ మార్గంలో మంచి సంపత్తి, విజయాలు, ఆర్థిక పురోగతి కూడా వృషభ రాశి వారికి దక్కుతాయి. మూలకార్తెను మీరు పూజించినప్పుడు మీరు కష్టాలలో ఉన్నా కూడా అశుభాలు దూరమై శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు సత్యనారాయణ పూజ జరిపితే అనేక శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సత్యనారాయణ స్వామి పూజ ద్వారా మానసిక ప్రశాంతత, జీవితం మంచి దిశలో సాగడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు అతి శుభకరమైన వ్రతాలు మరియు పూజలు చేయడం వృద్ధి, శాంతి మరియు ధన సంపద వృద్ధిని కమ్మే అవకాశం ఇస్తాయి. ఈ రోజు పౌర్ణమి వ్రతం, ధనుస్సు సంక్రమణం మరియు శ్రీ సత్యనారాయణ పూజను బాగా నిర్వహించుకుని మీ జీవితం మరియు ఆర్థిక స్థితిని ఇది మెరుగుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ 15వ తారీఖు ఎంత ముఖ్యమైనదో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.